Hey guys, welcome back to the Life of Travel YouTube channel. వీడియో వచ్చేసి ఏంటంటే అన్నమాచార్య కాలేజ్ దగ్గర బీటెక్ అది డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమా వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫీజెస్ అనేది ఎక్కువ పెంచారు. వాళ్ళు ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు, కానీ మండే నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ ద్వారా నుంచి మాత్రం కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. అసలు వాళ్ళు వచ్చి కనీసం ప్రిన్సిపల్ మాత్రం రావట్లేదు. హెచ్ఓడి వస్తున్నారు అండ్ ఏవో సార్ అందరూ వస్తున్నారు, కానీ ప్రిన్సిపల్ మాత్రం అస్సలకి రావట్లేదు. వీడియో చూడండి, చూసి గవర్నమెంట్ దాకా వెళ్ళేటట్టు చూడండి. మొన్న మండే రోజు అడ్వకేట్ క్రాంతి కుమార్ అన్న కూడా వచ్చిండు. మండే రోజు మొత్తం ఈవినింగ్ వరకు ఉన్నాడన్న. అక్కడ మండే నుంచి ధర్నా చేస్తున్నారు బయట, కానీ స్ట్రైక్ చేస్తున్నారు. కానీ స్టూడెంట్స్ ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళు మాత్రం మేనేజ్మెంట్ మాత్రం ఏ మాత్రం కూడా అసలు పట్టించుకోవడమే లేదు. అసలు మేనేజ్మెంట్ అయితే ఇంత కూడా రెస్పాండ్ కావట్లేదు వాళ్ళకి. వాళ్ళేమో పాపం స్టూడెంట్స్ మండే నుంచి అసలుకి ఎండలోనే ఉన్నారు. వాళ్ళు ఎండలోనే అక్కడే కూర్చొని అక్కడే ధర్నా చేసుకుంటూ అక్కడనే స్ట్రైక్ చేసుకుంటూ కూర్చున్నారు. కానీ ఏ మాత్రం కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఏటీఎస్ అన్నమాచార్య కాలేజ్ మేనేజ్మెంట్కి మాత్రం ఇంత కూడా కనకరం లేకుండా వాళ్ళని అలానే ఉంచారు. వాళ్ళకి కనీసం ఏం రెస్పాన్స్ కూడా అవ్వటం లేదు. మేనేజ్మెంట్ అసలుకి కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటికి రావడం కూడా జరగడం లేదు. అసలుకి వాళ్ళు మాత్రం అక్కడే స్టూడెంట్స్ మాత్రం బయటనే ఉండి బయటనే ధర్నా చేసుకుంటా బయటనే స్ట్రైక్ చేసుకుంటున్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ మాత్రం మాకేం పట్టింది అన్నట్టు మొత్తం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు స్ట్రైక్ చేసే వాళ్ళందరూ డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. అసలుకి వాళ్ళకి ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో ఫీజు కట్టారు, అంటే చాలా తక్కువ ఉండే అని వచ్చారు. ఆ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యారు, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కట్టారు, సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ కట్టేశారంట ఫీజెస్. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి ఫీజు ఎక్కువ అయ్యింది, మీరు ఇంకా కట్టాలి, మీరు ఇంకా 30,000 ఎక్స్ట్రా కట్టాలి అని చెప్తున్నారంట. ఇప్పుడు అలా కుదురుతుంది. అది కూడా కాకుండా ఫస్ట్ ఇయర్ది కూడా కట్టాలి మీరు ఎక్స్ట్రా ఫీజు అని మాట్లాడుతున్నానంట. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ అయిపోయినాక కూడా ఫస్ట్ ఇయర్ది కట్టాలంట. మళ్ళీ సెకండ్ ఇయర్ది కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు కట్టాలంట. ఇప్పుడు 2 years ఫీజు ఎట్లా కడతారు? అంటే దాంట్లో ఉన్న 99% మెంబర్స్ అసలుకి ఫీజు తక్కువ ఉందని వచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మీరు ఫీజు ఎక్కువ అయింది, మాకు జిఓ వచ్చింది, మాకు గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతుంది. కానీ అక్కడ ఏంటంటే మళ్ళీ ఫీజు పెంచింది కూడా అన్ని కాలేజెస్కి కూడా పెంచలేదు. మేము చాలా కాలేజెస్కి కూడా కనుక్కున్నాం, వేరే కాలేజెస్కి పెంచలేదు. ఓన్లీ అన్నమాచార్య కాలేజ్కి ఎలా పెంచుతారు? అలా అడిగితేనే మాత్రం మాకు గవర్నమెంట్ వచ్చింది, మాకు తెలియదు ఇంకా అవన్నీ, మీరు కావాలంటే మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు స్ట్రైక్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు. ఇంకా ఏవో సార్ వాళ్ళు వచ్చి మాట్లాడితే మీరు లోపలికి రావాలి, మాట్లాడాలి, సార్ ప్రిన్సిపల్ సార్ బయటికి వస్తాడా అని మాట్లాడుతున్నారు. अरे इनका हो रहा अल्लाह को रहा अल्लाह को अरे मंచి పట్టుకోమని ఫోటో తీస్తా
కాదు మంచిగా వస్తలే, మంచిగా పట్టుకుంటే అందరిని ఫోటో తీస్తా ఒకసారి చెప్పుగా అందరికి. వాళ్ళ మేనేజ్మెంట్ ఏమో అసలు బయటికే రావడం లేదు. కానీ వాళ్ళ పీటీ సార్ వచ్చాడు. వాళ్ళ పీటీ సార్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు మీరే వినండి ఒకసారి. కనీసం ఇంత లాజిక్ కూడా మాట్లాడతలేరు. ఏమనంటే వాళ్ళు బయటికి వస్తారా ప్రిన్సిపల్ వాళ్ళు, మీరే వెళ్ళి మాట్లాడని అంటుంది. ఒకసారి మీరు వినండి. యూనియన్ అనుకో, యూనియన్ లీడర్లో మాట్లాడతారు. ఆడ మాట్లాడకపోతే మీరు చెప్పుర్రి, మీకు ఇష్టమైతే ఇంటర్వ్యూలో అట్లనే అప్రోచ్ అయినాం. సార్ వాళ్ళు ఏం రెస్పాన్స్ రాలేదు, సేమ్ వస్తుంది. వీళ్ళకి ఒక్కొక్క డౌట్ ఉంది. ఇప్పుడు మేము ముగ్గురం పోతే మా డౌట్ క్లారిఫై అయితే కానీ వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఏదైతే అడగదలుచుకుర్రో, సార్ మా ప్రాబ్లం ఇది, మాకు సాల్వ్ చేస్తేనే మేము నుంచి లేస్తాం, లేకపోతే లేమం. అందరూ కూడా మాట్లాడరు, ఎప్పుడైనా మీకు తెలియదు. మా డిమాండ్స్ ఇది, మీరు మా డిమాండ్ కూడా సార్ ఇక్కడికి రావాలి. ఒక ఉండదు మీ అందరికి ఏంటి ఫీజు గురించే కదా, అదొకటే. ఆ మాట వచ్చి చెప్పు, ఒప్పుకుంటే చెప్పు, మాట్లాడరు. 2 రోజులు కూర్చున్నా మీ లీడర్లు రమ్మంటారు కానీ ప్రిన్సిపాల్ ఇంతమంది పడతారా? అసలు వాళ్ళ పీటీ సార్ మాట్లాడిన దాంట్లో కొంచెం కూడా లాజిక్ లేదు. లాజిక్ లేకుండా మాట్లాడిండు. ఇక సెకండ్ డే వాళ్ళు ఇక పర్మిషన్ టెంట్కి కూడా పర్మిషన్ లేదంట, అది కూడా కాలేజ్ బయట. ఇక స్టూడెంట్స్ అందరు కలిసి వాళ్ళ సొంతం డబ్బులు పెట్టుకొని వాళ్ళు టెంట్ వేసుకొని అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. కానీ అంతగానం స్ట్రైక్ చేసి సెకండ్ డే కూడా స్ట్రైక్ చేస్తున్నారు కానీ ఇంత కూడా లేదు. ఈరోజు వెనస్డే రోజు కూడా వాళ్ళు ఏమన్నారంట, స్ట్రైక్ చేస్తుంటే మాకు 48 hours టైం కావాలి అని మాట్లాడారంట. అంటే నిన్ననేమో మాకు జీవో అలానే వచ్చింది, గవర్నమెంట్ నుంచి వచ్చిందని చెప్పారు. ఈరోజేమో మాకు 48 hours టైం కావాలి, మేము 48 hours తర్వాత చెప్తాము అని మాట్లాడుతున్నారు. అసలు లాజిక్ ఉండి మాట్లాడుతున్నారా, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారా? అసలుకి వాళ్ళు సార్లా ఇంకేమన్నా మాట్లాడాలా కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ స్టూడెంట్స్ ఏమో అసలు మండే నుంచి వాళ్ళు తినడం లేదు, ఏం చేయడం లేదు. మార్నింగ్ వచ్చి అంటే అక్కడనే గేట్ దగ్గర కూర్చుంటున్నారు, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు అక్కడనే కూర్చుంటున్నారు. అయినా కానీ ఇంత కనకరం లేకుండా, వాళ్ళకైతే ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళు వచ్చి అసలు స్టాఫ్ అనేది బయటికే రావడం లేదు. ఇక ప్రిన్సిపల్ దగ్గరకు పోతామా, ప్రిన్సిపల్ అయితే అసలు బయటికి వస్తలేడు. జనాలందరూ ఈ వీడియో చూసి గవర్నమెంట్ దాకా వీడియో వెళ్ళేటట్టు చూడండి, వాళ్ళకి ఏదో ఒకలాగా ప్రాఫిట్ అయ్యేలాగా చూడండి స్టూడెంట్స్కి. అసలుకి ఈ వీడియో మాత్రం గవర్నమెంట్ దాకా వెళ్ళేటట్టు చూడండి. వెళ్ళేటట్టు చూసి వాళ్ళ ఫీజు మళ్ళీ పాత ఫీజు ఎంత ఉందో అలానే అంతే ఉండేటట్టు చూద్దాము. ఈ వీడియో ఎంత అంటే ఎంత మీకు ఎంత వీలుంటే అంత షేర్ చేయండి. అలా హెచ్ఓడి సార్ కూడా వచ్చాడు. ఒకసారి హెచ్ఓడి సార్ కూడా ఏం మాట్లాడారో వినండి. మాకేం తెలీదు, మాకు జియోనే వచ్చింది, మాకు జియో అలా వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళ హెచ్ఓడి మాటలు కూడా మీరు వినండి. మేము అది కూడా విడదీస్తాము, వాళ్ళ హెచ్ఓడి మాటలు కూడా మీరు వినండి. 9 సార్, ఇదేమో 21,000, 18,000. ఆడ పెంచడం ఎట్లా, జియో ఎట్లా వచ్చింది అంటే లాస్ట్ అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ ఫీజు కూడా మెన్షన్ చేశారు. వాళ్ళు అట్లా ఇచ్చినారు, అది ఇవ్వకపోతే బాగుండేది వెల్లునకు, అట్లా ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే మేము ఎందుకు కట్టాలి, వీళ్ళందరూ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ వాళ్ళకి లేదు ఈ జీవో, ఓన్లీ సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకే. మాట్లాడు 5 minutes వస్తారా? మాట్లాడుతున్నాను.